కమిషన్ రిపోర్ట్ ని సిబిఐకి అప్పచెప్తామని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో మేమెవరం కూడా భయపడతలేం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ప్రాణాన్నే లెక్క చేయకుండా దీక్ష చేసి డిసెంబర్ 9 ప్రకటన సాధించినటువంటి గొప్ప మహానేత కేసీఆర్ గారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా మన కొట్లాడిందే నీళ్ల కోసం, నిధుల కోసం, మన నియామకాల కోసం. నీళ్లు అనేది మనం ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం కాబట్టి గోదావరి నదిని, కృష్ణా నదిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే మనకు సాధ్యమవుతుందని చెప్పేసి గతంలో ఆంధ్ర పాలకులు మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి మన నీళ్లను తీసుకుపోయి మన పంట పొలాలను ఎండబెడితే కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మించి 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసి దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం కోసం, అదేవిధంగా తాగునీరు అందించడం కోసం ఆ ప్రాజెక్ట్ ని రూపకల్పన చేసి ప్రారంభించుకుంటే చిన్నగా ఎప్పుడు రానంత విధంగా వరదలు వచ్చి 2022లో 28 లక్షల క్యూసెక్ల వరద వస్తే 2 ఫీలర్లు మాత్రమే కుంగితే దాన్ని మొత్తం కూడా కాళేశ్వరం అయిపోయినట్టు. ఈరోజు కాళేశ్వర కమిషన్ అంటే కేవలం ఒక బ్యారేజ్ కాదు, 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనల్స్, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 140 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయర్లు, అదేవిధంగా 240 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్ట్ మొత్తం కూడా వినియోగంలోకి వస్తుంది. కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు చిన్న లోటుపాటు జరిగితే దాని మీద కాళేశ్వర కమిషన్ అని చెప్పేసి కాలేపన చేసి కేసీఆర్ గారిని ఒక సాక్షిలాగా పిలిచిర్రు. కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని సాక్షిలాగా పిలిచినటువంటి కేసీఆర్ గారి మీద ఈరోజు కమిషన్ రిపోర్ట్ చూస్తే మొత్తం నిందితుడిని చేసిరు కేసీఆర్ ని, హరీష్ రావు గారిని. మేమేమంటున్నామంటే సహజ న్యాయ సూత్రాలు ఉంటాయి. ఎవరన్నా దోషి ఉంటే ఈరోజు అజ్మల్ కసబ్ ని మనం ఉరిశిక్ష చేయాలన్నప్పుడు కూడా ఆయన తరఫున వాదించుకోవడానికి ఒక న్యాయవాదిని పెడతాం. ఆయన తరఫున ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. కానీ కేసీఆర్ గారిని దోషినని తెలుస్తున్నటువంటి కాళేశ్వరం కమిషన్ లో కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకొని ఇవ్వకుండా ఆయన మీద నిందలేసినటువంటి వారికి జవాబు చెప్పేటటువంటి పరిస్థితి లేకుండా సెక్షన్ 8బిని, సెక్షన్ 8సిని పూర్తిలో తుంగల దొక్కిరు. కాబట్టి దాని మీద హైకోర్టులో విచారణ జరుగుతుంది. హైకోర్టులో ఈ కాళేశ్వర కమిషన్ ని కొట్టేయబడుతుంది ఈ రిపోర్ట్ ని. కాబట్టి అర్ధరాత్రి పెట్టేసి, ఆదివారం రోజు పెట్టేసి దీన్ని సిబిఐకి అప్పచెప్తే ఇక మా చేతులు దులుపుకున్నట్టు అవుతుంది, మీరు ఏమన్నా చేసుకోండి అనే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. పార్టీ ముఖ్యమంత్రివా కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పేది ఏంటంటే సిబిఐ కావచ్చు, ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ జేబు సంస్థలు అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మళ్ళీ మొన్ననే సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభకు పోయి 2 రోజుల కింద సిబిఐ అనేది బీజేపీ సంస్థ అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట మార్చేసి నువ్వు ఈరోజు సిబిఐకి అప్పచెప్తున్నావు అంటే దీనికి కారణం ఎవరు? నువ్వు ఈరోజు మేడిగడ్డ కట్టకపోతే, మేడిగడ్డ ప్రాజెక్ట్ ని ఆపకపోతే, నీళ్లు ఆపకపోతే కిందకు నీళ్లు మొత్తం కూడా నీ గురువుకి, చంద్రబాబుకి గురుదక్షిణ చెల్లించడం కోసం ఈరోజు ఆ మేడిగడ్డ అనేది మొత్తం కూడా సిబిఐకి అప్పచెప్పేసి ఆ ప్రాజెక్ట్ ని పని చేయకుండా చేయాలనే ఉద్దేశంతో, లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. కాబట్టి తప్పకుండా నీకు ప్రజాక్షేత్రంలో ఆల్రెడీ ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఎప్పుడు Kaleşvara Commission! Kaleşvara Commission!